ఒకరోజు ఒక అందమైన మగజింక దట్టమైన అడవిలో ఉన్న ఒక చెరువు దగ్గరకు నీళ్లు త్రాగడానికొచ్చింది. నీళ్లు త్రాగుతూ నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. తన తలపై కిరీటంలా ఉన్న పెద్ద పెద్ద కొమ్ములను చూసి మురిసిపోయింది. అబ్బా, నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి! దేవుడు నాకెంత గొప్ప రాజసాన్నిచ్చాడు అని తనలో తానే గర్వపడుతూ చాలాసేపు చూసుకుంది. కాని నెమ్మదిగా తన చూపు కిందికి మళ్ళింది. నీటిలో తన సన్నటి బక్కచిక్కిన కాళ్లు కనిపించాయి. వాటిని చూడగానే ఆ జింకకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఛీ! ఇంత అందంగా ఉన్న నాకు దేవుడిలాంటి అందవిహీనమైన కాళ్ళెందుకిచ్చాడు? నా అందమంతా ఈ కాళ్లవల్లే పాడైపోతుంది అని తన కాళ్లను చూసి తానే అసహ్యించుకుంది. దేవుణ్ణి నిందించింది. కొంతసేపయ్యాక చెరువు దగ్గరికి వేటకు వస్తున్న ఒక పెద్ద పులివాసన ఆ మగజింకకు తగిలింది. పులిని చూడగానే జింక గుండెల్లో భయం మొదలైంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తడం ప్రారంభించింది. అది తను అసహ్యించుకున్న ఆ సన్నటి కాళ్లవల్లే గాలికన్నా వేగంగా పరుగెత్తగలిగింది. దట్టమైన పొదల్లో పరుగెత్తుతున్నప్పుడు అది గర్వపడిన ఆ అందమైన కొమ్ములు చెట్ల కొమ్మలకు ఇరుక్కున్నాయి. జింక ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. కాని ఎలాగోలా కష్టపడి ఆ కొమ్ములను విడిపించుకుని తన కాళ్ల సాయంతో వేగంగా పరుగెత్తి ప్రాణాలు దక్కించుకుంది. అప్పుడు ఆ మగజింకకు ఒక నిజం అర్థమైంది. నేను గర్వపడిన అందమైన కొమ్ములు నా ప్రాణాలు తీయబోయాయి. కాని నేను అసహ్యించుకున్న ఈ కాళ్లే నా ప్రాణాలను కాపాడాయి. దేవుడు ఏదీ ఊరికే సృష్టించడు, ప్రతిదాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది అని గ్రహించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జింక కథ మన జీవితాలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. చాలాసార్లు మనం కూడా మన బాహ్య సౌందర్యాన్ని చూసి గర్విస్తాం, లేదా ఇతరులతో పోల్చుకుని మనలో ఉన్న లోపాలను చూసి కుంగిపోతాం. దేవుడు నన్ను ఎందుకిలా సృష్టించాడు? నాకా అందం లేదే, ఈ ఆస్తి లేదే అని దేవుణ్ణి ప్రశ్నిస్తాం. లోకపరమైన ఆకర్షణలకు విలువిచ్చి నిజమైన ఆత్మీయ గుణాలను విస్మరిస్తాం. కాని దేవుని వాక్యం మనల్ని ఈ విధంగా హెచ్చరిస్తోంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. అంతేకాదు, దేవుని దృష్టికోణం మన దృష్టికోణంలా ఉండదు. మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 1 సమూయేలు 16:7. లోకం దృష్టికి ఏవి పనికిరానివిగా అందవిహీనంగా కనిపిస్తాయో అవే దేవుని చేతుల్లో బలమైన సాధనాలుగా మారతాయి. జింక ప్రాణాలను దాని కాళ్లెలా కాపాడాయో కష్టకాలంలో మన బాహ్య సౌందర్యం కాదు, మనలో ఉన్న దేవుని భయం, ప్రార్థన జీవితం, మంచి గుణమే మనల్ని కాపాడతాయి. అందుకే ఈ రోజు నుండి దేవుడు మీకిచ్చిన రూపాన్ని బట్టి, సామర్థ్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పండి. బాహ్య సౌందర్యం మీద కాకుండా హృదయాన్ని దేవుని వాక్యమని అందంతో అలంకరించుకుందాం. దేవుని చిత్తాన్ని నెరవేరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.